ఇది 1 ఎకర్ వంకాయ తోట. ఇందులో 3 రకాలు వేసిన, బ్లాక్, వైట్, పెన్సిల్. 1 ఎకర్. ఆ పక్కన కూడా కనిపిస్తున్నది కూడా 1 ఎకర్, అందులో కూడా 3 రకాలు వేసిన. పురుగు మాత్రం విపరీతంగా ఉంది. దాంట్లో ఎంత కంట్రోల్ చేసినా 4 టన్నుల 3 క్వింటాలు నాకు వచ్చింది హిసాబ్ కొరకు. నేను ప్రతిదీ అణువు రాస్తాను, ఎంత వచ్చింది, లేబర్ ఛార్జ్ ఏమైంది, ఏది ఎంత అనేది. మిగతాది 2 టన్నుల పైన మాత్రము పుచ్చు వచ్చింది. అంతా గ్రేడింగ్ చేసి తీసుకుపోయినాం. మార్కెట్ నేను కవర్లలో తీసుకుపోతాను, గ్రేడింగ్ చేస్తాను. పుచ్చులు మాత్రం కనిపించిన ప్రతి పుచ్చు తీసి ఇక్కడనే వదిలేస్తాం. చేనుకానే తీసుకొని మా పొలం, మిగతా పొలం కాడ కుప్పేస్తాం. ఒకతన వేసి దాన్ని కూడా మందులు స్ప్రే చేస్తాను. అయినా పుచ్చు మాత్రం కంట్రోల్ కావడం లేదు. తోట ఈ పొజిషన్లో ఉంది. అది పక్క తోట పెద్ద తోట, ఇది చిన్న తోట. అది క్రాపు ఉంది, అందులో క్రాప్ ఇప్పుడు వెళ్తుంది. అది వెళ్తుంటే లాస్ట్ మూమెంట్కి వచ్చే వరకల్లా ఇది వస్తుందని వేసినాం. అయితే నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే టైంలో నేను ఇంతే పొలం పెట్టిన, కానీ ఇంత పురుగు లేదు, క్రాప్ మంచిగా వచ్చింది. అప్పుడు నాకు ఎకరన్నరకి ఇందులో అబద్ధం చెప్పాల్సిన పని లేదు. నేను ప్రతిదీ ఎంత వస్తుంది అనేది టార్గెట్ వేసి రాస్తాను. నాకు 12 టన్నుల చిల్లర దాకా వచ్చింది దాంట్లో. అంటే పురుగు లేకుండే. మందులు కూడా స్ప్రే తక్కువ చేసినాం. ఈసారి వాతావరణం ప్రాబ్లమా ఏం ప్రాబ్లమో నాకు మాత్రం అర్థం కావడం లేదు. అప్పుడు ఎప్పుడో వారానికి ఒకసారి మందులు స్ప్రే చేసేది. అప్పుడు స్ప్రే చేసిన మందులు కూడా నేను ఎక్కువ కొరాజిన్, బెంజర్, డెలిగేట్ ఈ మందులు స్ప్రే చేస్తుంటే, ఈ 3 మందులు మాత్రమే మందులు మార్చి 1 వీక్ ఒకసారి స్ప్రే చేసినట్టు. దిగుబడి బాగా వచ్చింది, క్రాప్ మంచిగా ఉంది. కానీ ఈ సంవత్సరం మాత్రం దిగుబడి తక్కువ ఉంది. క్రాప్ ఉంది కానీ పుచ్చులు దిగుబడి కూడా తక్కువ ఉన్నట్టే. ఎందుకంటే 4 టన్నుల చిల్లర మంచిగా వచ్చి, 1 టన్నులు వచ్చిన 6 చిల్లర వచ్చింది. ఇంకా మా అంటే తింపి కొడితే 2 టన్నులు వస్తుంది, అంతకంటే ఎక్కువ మాత్రం రాదు. అయితే 8 టన్నులు ఆ పొజిషన్ చూస్తే 4 టన్నులు తగ్గినట్టే పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి. అంటే ఇది తగ్గడం ఏంటంటే పురుగు వల్లనే తగ్గిందని నాకు అర్థమవుతుంది. తోట రావడం మాత్రం పోయిన సంవత్సరం ఏ పొజిషన్లో ఉందో సేమ్ అంతే. పెట్టుబడి కూడా సేమ్ అంతే పెట్టినాము. ఫర్టిలైజర్ కూడా సేమ్ అంతే వేసినాము. ఎంత వేసినామో అంతే వేసినాము. ఆ రకంగా చేసినా దిగుబడి తక్కువ వచ్చింది. నేను అనేది ఏంటంటే, రైతుకు లాస్ రావడం ఎక్కడంటే, మార్కెట్కు వంకాయలు తీసుకొస్తున్నారు. పెన్సిల్ వంకాయలు ఒక ఆయన తీసుకొస్తాడు, 25-30 బ్యాగులు తెస్తాడు. ఈరోజు తెస్తాడు, రేపు రాడు, ఎల్లుండి రాడు, 3-4 డేస్ మళ్ళీ రాడు. అయితే ఏమవుతుంది, ఆ సంచులు అమ్ముతలేవు. ఎన్ని అమ్ముతున్నాయి? మా అంటే మబ్బుల 10 ఎంతో పోతున్నాయి, మిగతావి ఉంటున్నాయి. వాటితో పాటు మేమేం చేస్తున్నామంటే, నేను రెగ్యులర్ కాపు తీస్తాను. రెగ్యులర్ నేను 20 కవర్స్ తీసుకుపోతాను, ఎక్కువ తీసుకుపోను. ఒకవేళ అయితే 2 కవర్లు అటు ఇటు, 2 కవర్లు తగ్గుతాయి, 2 కవర్లు పెరుగుతాయి. మార్కెట్లో జర రేటు ఉండి మంచిదనుకో 25 కవర్లు, 26 కవర్ల కంటే ఎక్కువ తీసుకోవాలంటే ఒక 4 క్వింటాలు తీసుకెళ్తాను. డైలీ తీసుకుపోతా. వెళ్ళినప్పుడు మాత్రం డైలీ కంటిన్యూ తీసుకుపోతా. ఒకవేళ రేపటికి లేవనుకో అందులో సగమే తీసుకుపోతా. ఆటో ఉంది అందుబాటులో, డైలీ ఊర్లోకి వెళ్ళిపోతుంది. ఆ రకంగా చేసుకుంటే వస్తున్నాను కాబట్టి ఎంతో కొంత రేటు కవర్ అవుతుంది. ఈ సంచులు తెచ్చే కన్నా నేను అనేది ఏంటంటే, డైలీ తీసుకురండి. 40 సంచులు తెస్తున్నావు, 30 సంచులు తెస్తున్నావు, 20 సంచులు తెస్తున్నావు, వాటిని డివైడ్ చేయి, 5 బ్యాగులు తీసుకురా. ఎందుకు కొనరు? ఖచ్చితంగా కొనుక్కపోతారు. మనం ఇప్పుడు మార్కెట్లో మనం ఉన్నాం, ఒక 100 మంది ఉన్నాం అనుకో, 100 మంది అందులో వంకాయ తినేవాళ్ళు ఒక 25 మంది వేసుకో. 25 మంది కిలో అయితే తినరు కదా. 25 మంది 10 కిలోలు కొనుక్కున్నారు అనుకో, మనం 100 కిలోలు తీసుకొచ్చి మార్కెట్లో వేస్తే ఎవరు కొంటారు? వాళ్ళు కూడా అమ్ముకోలేరు కదా. వాళ్ళకి ఎంత అమ్ముడుపోతుందో అంతే కొనుక్కపోతారు. మిగిలింది ఇక్కడనే వదిలేస్తారు. మనం చేనుల నుంచి తెంపుకొచ్చి మందులు కొట్టి కష్టపడి తెచ్చింది దాన్ని డివైడ్ చేయి. ఇప్పుడు 4 మార్కెట్కి తీసుకొస్తున్నాం, 4 క్వింటాలు తీసుకొచ్చినాం అనుకో, అమ్ముడుపోతాయి. రేటు కూడా మంచిగా ఉంటుంది. నేను 4 క్వింటాలు తెస్తాను, నువ్వు 20 క్వింటాలు తెచ్చినావు అనుకో, మార్కెట్లో ఎట్లా అమ్ముడుపోతుంది? పోదు. అట్లా పోకనే రైతుకు నష్టం జరుగుతుంది. నేను అనేది రైతులకు చెప్పేది ఒకటే, మనం అందరం ఏమనుకో డివైడ్ ఉండాలి. ఇలా మార్కెట్కి వచ్చినాం, నాది రేపు పోకొని ఎల్లుండి వస్తాను గ్యారెంటీ, నమ్మకం. ఇంతమంది రైతులు ఉన్నాం అన్న, మరి నువ్వు రేపు తెంపుతున్నావు, ఫోన్ నెంబర్ తీసుకొని ఈరోజు నువ్వు తెంపు, రేపు నేను తెంపుతాను. ఈ రకంగా మనం మార్కెట్కి మాల్ తీసుకుపోదాం. మనం మార్కెట్ రూపాయతో నమ్ముకుందామండి. తెస్తేనేమో నేను మొన్న ఏమైందంటే, అమావాస వెళ్ళిన తెల్లారి అందరికీ మార్కెట్కి వచ్చింది. నేను 18 కవర్లు తీసుకుపోయినా. ఆ 18 కవర్లు ఏం చేసినాయి, 7 కవర్లు మిగిలినాయి. నాకు 11 కవర్లు మాత్రమే అమ్ముడుపోయినాయి. 7 కవర్లు మిగిలితే అట్లనే వదిలేసి వచ్చింది నాకు టైం జరిపోక. ఆ తర్వాత ఏం చేసినాము, ఆ 7 కవర్లు కుదరలేదు కాబట్టి ఆ తర్వాత ఏం చేసినామంటే, నెక్స్ట్ డే పోయినాడు ఏం తీసుకొచ్చిన 13 కవర్లు తీసుకుపోయినా. 13 అంటే పోయిన డేకు నాకు ఈ డేకి తగ్గినాయి కదా. నా వాళ్ళ అమ్మంగా కూడా 150 రూపాయల కవర్ అమ్మంగా కూడా 2 కవర్లు మిగిలినాయి. ఆ కవర్లను నేను ఏం చేసినానంటే, ఇవి అమ్ముడు పోయిన తర్వాత అవి తెచ్చి ముంగడ పెట్టుకొని ఇవి రేట్ అమ్మినంత రేటుకి అమ్ముకున్నాను. ఎందుకంటే నెక్స్ట్ డే మాల్ రాలేదు, ఎవరు తీసుకురాలేరు. తక్కువ వచ్చింది, వంకాయ తక్కువ వచ్చింది, 10 రూపాయలు పోయింది, 20 రూపాయలు పోయింది, 20 రూపాయలు పోయింది, 25 రూపాయలు పోయింది.
అటువంటి అప్పుడు ప్రాబ్లం అనేది రాదు.